హాయ్ గైస్, ఈరోజు క్లాస్లో మనము అంటే లాస్ట్ క్లాస్లో మనము ఈ జాయిన్స్ గురించి లైక్ లుకప్, లెఫ్ట్, రైట్, జాయిన్, ఇన్నర్, వీటి గురించి అంతా డిస్కస్ చేసాము. ఐ హోప్ యూ ఆల్రెడీ ప్రాక్టీస్డ్ అండ్ స్టడీడ్ దీస్ జాయిన్ టైప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాయిన్ టైప్స్లో అడగండి, ఓకేనా? చదివి ప్రాక్టీస్ చేసి అడగండి, ఓకేనా? సో ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయి రాజేంద్ర? ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం క్రాస్ జాయిన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. క్రాస్ జాయిన్ గురించి డిస్కస్ చేయడానికి మీకు ఒక డెమో లాగా 2 ఎక్సెల్ షీట్స్ తీసుకొని డెమో ఇస్తాను, ఓకేనా? సో ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను, వెహికల్ నేమ్ అని చెప్పేసి, ఇంకొక ఎక్సెల్ షీట్ అని చెప్పేసి నేను కలర్స్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని నేను 2 డేటా సెట్లుగా, ఒక ఈ వెహికల్ డీటెయిల్స్ ఒక డేటా సెట్గా, కలర్స్ ఒక డేటా సెట్గా నేను లోడ్ చేసి ఆ రెండింటికి క్రాస్ జాయిన్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. బట్ చూపించే కంటే ముందే సో క్రాస్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను, ఓకేనా? ఈ క్రాస్ జాయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని నేను వెహికల్ డీటెయిల్స్ ఒక డేటా సెట్గా, ఓకేనా, ఈ కలర్స్ని ఒక డేటా సెట్గా లోడ్ చేసి రెండింటికి క్రాస్ జాయిన్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ దిస్, ఓకేనా, దీన్ని ఒక లెఫ్ట్ టేబుల్ లాగా, కలర్స్ని ఒక రైట్ టేబుల్ లాగా తీసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి, వెహికల్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి కలర్స్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూతో మ్యాపింగ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే తార్ అనే పదంతో, ఇప్పుడు తార్ అనేది ఫస్ట్ పదం ఉంది, ఓకేనా? తార్ అనేది ఫస్ట్ పదం ఉంది. ఓకే, లెట్ మీ షో ఇట్. తార్ అనే పదంతో కలర్స్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి ఒకటి ఇది అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ తార్తో, ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఈ తార్ అనే పదంతో కలర్స్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక మ్యాపింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే లెట్ మీ షో, మీకు ఫైనల్గా చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉంటుందంటే తార్ బ్లాక్, తార్, ఇక్కడ ఏముంది నెక్స్ట్ కలరు, ఓకే, వైట్ రెడ్ బ్లూ, ఓకేనా, వైట్ రెడ్ బ్లూ. సో తార్ తీసుకుంటే ఇలా తార్ బ్లాక్, సో వైట్ రెడ్ బ్లూ, ఓకే. సో ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, డిఫెండర్కి అది కూడా 4 సార్లు రిపీట్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు డిఫెండర్ కూడా ఈ 4 వాల్యూస్ కాబట్టి డిఫెండర్ బ్లాక్, డిఫెండర్ వైట్, ఓకే, బ్లాక్, డిఫెండర్ వైట్, డిఫెండర్ రెడ్, డిఫెండర్ బ్లూ, ఓకే. ఇలా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ నుంచి ప్రతి ఒక్క వాల్యూకి మ్యాప్ అయ్యి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? హంటర్ ఉందనుకో, హంటర్ వైట్, బ్లాక్, బ్లూ, అలా 4 వాల్యూస్, ఓకేనా. ఇట్లా ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి బా, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 13 వాల్యూస్ ఉన్నాయి. 13 ఇంటూ ఒక్కొక్క వాల్యూకి 4 కలర్స్, 13 ఇంటూ 4 52, ఓకేనా, అంతే కదా. 52 వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి అనమాట. సో అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతి ఒక్క వెహికల్ కి ప్రతి ఒక్క కలర్ వాల్యూతో మ్యాప్ అయ్యి మనకి ఇలా వస్తుంది అనమాట, ఓకేనా. సో దీన్ని చేసి చూపిస్తాను. బట్ దానికంటే ముందే జాయిన్ టైప్స్ అని చెప్పేసి మనం నిన్న చూసాం. జాయిన్ టైప్స్ నీకు ఇక్కడ ఆల్రెడీ మనకి డెమో చేసి చూపించి జాయిన్ టైప్స్ ఇన్ ఐన్స్టైన్ అనలిటిక్స్. సో ఈ జాయిన్ టైప్స్, జాయిన్ ఆపరేషన్స్ అని చెప్పి నేను చూపించాను కదా. సో ఇది ఈ లింక్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అర్థం చేసుకోవడానికి, ఓకే. వన్ మినిట్, ఇక్కడ క్రాస్ జాయిన్ గురించి చూపిస్తాను, ఓకేనా. మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసామో ఈ లెఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి రైట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూతో మ్యాచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ, లెఫ్ట్ టేబుల్ ఏముంది, ప్రోడక్ట్ డేటా ఉంది, రైట్ టేబుల్ ఏముంది, స్టోర్ డేటా ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే క్రాస్ జాయిన్ చేసిన తర్వాత బ్యాటరీ అనే ఒక వాల్యూతో ప్రతి ఒక్క వాల్యూ రిపీట్ అవుతుంది. అంటే బ్యాటరీస్ శాన్ ఫ్రాన్సిస్కో, బ్యాటరీస్ బోస్టన్, బ్యాటరీస్ న్యూయార్క్, ఓకేనా, అయిపోయింది. తర్వాత ఏంటి, ఎలక్ట్రానిక్స్ శాన్ ఫ్రాన్సిస్కో, ఎలక్ట్రానిక్స్, ఇలా లెఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని రైట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూతో మ్యాప్ అవుతుంది. ఇక్కడ 5 రోస్ ఉన్నాయి, ఇక్కడ 3 రోస్ ఉన్నాయి, మొత్తం అయితే 5 ఇంటూ 3 15 వాల్యూస్ మనకి ఇక్కడ వస్తాయి అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ జాయిన్. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడుగు, ఓకేనా. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి లిమిటేషన్స్. అంటే క్రాస్ జాయిన్ ఏంటంటే ఒక రెసిపీలో మల్టిపుల్ క్రాస్ జాయిన్స్ మనం వాడలేము, ఒక రెసిపీకి ఒక క్రాస్ జాయిన్ మనం వాడగలము. అలాగే ఈ క్రాస్ జాయిన్ లో మనము రిజల్ట్స్ వచ్చే 10 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే మనం క్రాస్ జాయిన్ చేయలేము. సో అలాగే లెఫ్ట్ డేటా సెట్లో 1 lakh వాల్యూస్ కంటే రైట్ టేబుల్లో
ఐ మీన్ 1000 వాల్యూస్ కంటే ఎక్కువ ఉంటే మనం చేయలేము అని. ఓకేనా. సో ఇది లిమిటేషన్స్ ఆఫ్ ద క్రాస్ జాయిన్. సో ఈ పాయింట్ ఏమైనా డౌట్ ఉందా క్రాస్ జాయిన్ లో? హలో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని, ఓకేనా, ఈ book 1 అనే దాన్ని ఒక CSV ఫైల్ లాగా లోడ్ చేసి సేవ్ యాజ్, ఇక్కడ టైప్ వచ్చేసి CSV కామా సపరేట్ కామా డిలిమిటెడ్ అనేది తీసుకోవచ్చు, కామా సపరేటెడ్ వాల్యూస్. సో ఇక్కడ డాక్యుమెంట్స్ లో, ఓకేనా, సో వెహికల్ డీటెయిల్స్ అని ఒక డాక్యుమెంట్ సేవ్ చేసుకుంటాను. అలాగే కలర్స్ అని ఒక CSV ఫైల్ స్టోర్ చేసుకుంటాను. ఓకేనా. నౌ క్లిక్ ఆన్ ఇట్, సేవ్ యాజ్. ఇక్కడ సేవ్ యాజ్ మీ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ కామా డిలిమిటెడ్ కలర్స్, ఈ రెండింటిని 2 డేటా సెట్లుగా క్రియేట్ చేసి, ఓకే, సో కలర్స్, సేవ్ ఇట్. నా డేటా మేనేజర్లోకి వెళ్ళి నా విల్ గో టు మై డేటా మేనేజర్. సో ఇక్కడ ఏం చేస్తానంటే CSV ఫైల్ ద్వారా ఎలా క్రియేట్ చేయొచ్చు? నౌ ఐ నీడ్ టు గో హియర్. ఇక్కడ కనెక్షన్ ఇక్కడ క్లిక్ ఆన్ హియర్, హోమ్, క్రియేట్ డేటా సెట్. సో ఇప్పుడు CSV ఫైల్ ద్వారా డేటా సెట్స్ క్రియేట్ చేస్తాము. ఆ రెండింటికి జాయిన్ చేసి, ఓకేనా. సో డాక్యుమెంట్స్లోకి వెళ్తే, సో వెహికల్ డీటెయిల్స్ అని ఒక కాలం ఉంది. ఓకే, సో ఇక్కడ మై ప్రైవేట్ యాప్లో సేవ్ చేస్తున్నాను. సో ఒకే ఒక డైమెన్షన్, ఒకే ఒక కాలము. సో లెట్ మీ అప్లోడ్ ఇట్. సో ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి బ్యాక్ఎండ్లో అది క్రియేట్ అవుతుంటుంది. సో మళ్ళీ ఏం చేస్తాను, ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తాను. ఈసారి కలర్స్ అనే ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్, సో దీని జస్ట్ కలర్స్, ఓకే, అప్లోడ్ ఫైల్. సో ఈ రెండు మనం చెక్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో జాబ్స్ రన్ అవుతానా లేదా, సక్సెస్ఫుల్గా డేటా సెట్ క్రియేట్ అయిందా అని చెప్పేసి. ఇటువంటి వెహికల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. అలాగే కలర్స్ ఇంకా తక్కువ రోజు కాబట్టి ఈ రెండు. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను క్రాస్ జాయిన్ చేసే ఆప్షన్ చూస్తాను. ఓకేనా. ఇక్కడ న్యూ రెసిపీ క్లిక్ ఇచ్చి, సో ఇందాక చెప్పాను కదా మనం ఇన్పుట్ సోర్సెస్ మల్టిపుల్ వేస్లో తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్పుట్ సోర్సెస్ వచ్చేసి నేను CRM మల్టీ డేటా సెట్స్, ఆల్రెడీ డేటా సెట్స్ క్రియేట్ చేశాను కదా ఎక్సెల్ షీట్ వాడి, అంటే CSV ఫైల్ వాడి, దాన్ని తీసుకొచ్చి కలర్స్, వెహికల్ డీటెయిల్స్ తీసుకుంటున్నాను. సో ఈ రెండింటి ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి, సో రెండు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం జాయిన్ లేవు. దీని ఏం చేస్తానంటే ఇట్లా దీని మీద క్లిక్ ఇచ్చి, సో ఇప్పుడు జాయిన్ అని క్లిక్ ఇచ్చినప్పుడు, సో లెఫ్ట్ టేబుల్ ఏముంది, ఓకేనా, సో కలర్స్ ఉంది, రైట్ టేబుల్ ఏముంది, జాయిన్స్ ఉంది. సో నాకు లెఫ్ట్ టేబుల్ ఇది వెహికల్ రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసి జాయిన్ క్లిక్ ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ ఉంది, వెహికల్స్ ఉంది. ఓకేనా. రైట్ టేబుల్ ఏముంది, ఉంది. సో నౌ ఐ విల్ ట్రై టు డూ ద క్రాస్ జాయిన్. ఇప్పుడు క్రాస్ జాయిన్ ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అప్లై క్లిక్ ఇస్తాను. అప్లైకి ఈ రెండింటికి క్రాస్ జాయిన్ జరిగితే ఏమవుతుంది, సో వచ్చిన డేటాని, ఓకేనా, క్రాస్ జాయిన్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఇందాక చూపించాను ఎక్సెల్ షీట్లో ఒక ఈ రెండు క్రాస్ జాయిన్ జరిగితే ఎలా ఉంటుందో, ఇప్పుడు దీన్ని నేను ఇంకో ఈ నోడ్ గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే అవుట్పుట్ నోడ్ అని క్లిక్ ఇస్తాను. అంటే వచ్చిన రిజల్ట్ని ఒక అవుట్పుట్లో స్టోర్ చేయని చెప్పేసి. సో ఇక్కడ రైట్ టు అనే ఆప్షన్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో సరే, ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఓకేనా. సో డేటా సెట్ అంటే కొత్త డేటా సెట్ క్రియేట్ చేయి. అవుట్పుట్ కనెక్షన్, అవుట్పుట్ కనెక్షన్ అంటే తెలుసు కదా, మనము ఉన్న డేటాని ఇక్కడ కనెక్షన్స్ లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటి, న్యూ కనెక్షన్ క్లిక్ చేసినప్పుడు ఇన్పుట్, అవుట్పుట్, లైవ్ అని చెప్పేసి. ఓకేనా. సో అవుట్పుట్ అంటే సేల్స్ ఫోర్స్ దీంట్లోంచి, సేల్స్ ఫోర్స్ ఇన్సాలిటిక్స్ లోంచి మనము ఈ థర్డ్ పార్టీ ఈ 5 థర్డ్ పార్టీ డేటాస్లోకి, అంటే డేటా సోర్స్లోకి మనము డేటా పుష్ చేయొచ్చు. ఇక్కడ నేను అవుట్పుట్ రైట్ టు లో నేను ఈ వచ్చిన రిజల్ట్ ని డేటా సెట్ లోకి ఒక డేటా సెట్ క్రియేట్ చేయొచ్చు, లేదా అవుట్పుట్ కనెక్షన్ ఇచ్చానంటే అవుట్పుట్ కనెక్షన్ మనం ఏదైనా క్రియేట్ చేసి ఉండాలి అక్కడ యూజ్ చేసుకోవాలంటే. సో బేసిక్ అవుట్పుట్ కనెక్షన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 2 రకాల ఇన్పుట్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి, ఇన్పుట్, అవుట్పుట్ అని చెప్పేసి. ఇన్పుట్ అంటే బయట సైడ్ నుంచి సేల్స్ ఫోర్స్ ఇన్సాలిటిక్స్ డేటా తీసుకురావడం. అవుట్పుట్ అంటే సో దీనికి కూడా ఇన్పుట్ కి ఎలాగైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామో అవుట్పుట్ కూడా అలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ అవుట్పుట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ స్నోఫ్లేక్స్ కి నేను కనెక్షన్స్ నేను ఇక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ అక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కనెక్షన్ నేమ్ నాకు. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని నేను ఆ స్నోఫ్లేక్స్ లోకి ఈ టేబుల్ నేను పుష్ చేయొచ్చు అనమాట. సో అదొక వే. ఓకేనా. నెక్స్ట్ CSV అంటే వచ్చిన రిజల్ట్ ని నేను ఒక ఎక్సెల్ షీట్ లో నాకు ప్రిపేర్ అయ్యి వస్తుంది అనమాట. ఓకేనా. సో డౌన్లోడ్ ఇట్ లేటర్. సో దీన్ని అంటే డైరెక్ట్ గా నాకు లోకల్ సేల్స్ ఫోర్స్ అంటే నా లోకల్ ల్యాప్టాప్ లైక్ డౌన్లోడ్ అవ్వదు. దీన్ని మళ్ళీ నేను డౌన్లోడ్ చేయాలంటే నాకు ఐ నీడ్ టు గో విత్ API క్వెరీ, వర్క్ బెంచ్ వాడి మళ్ళీ ఆ CSV ఫైల్ తెచ్చుకోవాలి. సో ప్రస్తుతానికి వి విల్ లిమిట్ అవర్ సెల్ఫ్ టు ద డేటా సెట్.
సో లేదా ఈ డేటా సెట్ ని నేను అంటే ఈ రిజల్ట్ నేను వేరే ఎగ్జిస్టింగ్ డేటా సెట్ కి నేను పుష్ చేయొచ్చు అనమాట. సో నౌ టు కీప్ ఇట్ సింపుల్ ఐ విల్ గో విత్ ద క్రియేటింగ్ ఏ న్యూ డేటా సెట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే కొత్త డేటా సెట్ క్రియేట్ అవుతుంది. సో బేసిక్గా ఏం లేదు, మనము అవుట్పుట్ అనే ఒక కనెక్షన్ తీసుకున్నాము. సో అవుట్పుట్ వాడి మనము డేటాని ఒక ఇక్కడ రిజల్ట్ ని నేను ఒక కొత్త డేటా సెట్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఒక అవుట్పుట్ కనెక్షన్ కి ఎక్స్టర్నల్ అవుట్పుట్ కనెక్షన్ పుష్ చేయొచ్చు. వేరే డేటా సెట్ కి నేను ఆల్రెడీ ఉన్న డేటా సెట్ కి నేను డేటా కంబైన్ చేయొచ్చు. ఓకేనా, ఇలా 4 వేస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ డేటా సెట్ కి నేను పుష్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ డేటా సెట్ కి రైట్ టు డేటా సెట్ లో నేను ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. సో డేటా సెట్ లేబుల్ వచ్చేసి క్రాస్ జాయిన్ డెమో అని ఇస్తాను, క్రాస్ జాయిన్ డెమో. ఓకే, సో ఇక్కడ ఇది యాప్ లొకేషన్, అంటే మనం ఏ యాప్ లో కావాల్సి ఉంటే ఆ యాప్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. మై ప్రైవేట్ యాప్ లో సేవ్ చేశానంటే నేను మాత్రమే, అంటే ఎవరైతే ఇది సేవ్ చేస్తున్నారో వాళ్ళకి మై ప్రైవేట్ యాప్. అంటే సపోజ్ మనకి రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ లో ప్రైవేట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, అంటే ఎవరైతే దాన్ని సేవ్ అంటే వాళ్ళ లాగిన్ అయినప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ ఫోల్డర్స్ లో ఉన్న కాంపోనెంట్స్ కనిపిస్తాయి. ఇది సిమిలర్ గా సేమ్ మై ప్రైవేట్ యాప్ లో అంటే మీకు మాత్రమే మీ ప్రైవేట్ యాప్ లో ఉన్న కనిపిస్తాయి. అలా కాకుండా పబ్లిక్ ఫోల్డర్, పబ్లిక్ యాప్ అంటే షేర్డ్ యాప్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సేవ్ చేసామంటే సో ఎవరెవరికైతే సేల్స్ ఫోర్స్ సైన్స్ అనలిటిక్స్ యాక్సెస్ ఉందో వాళ్ళందరికీ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో డిఫాల్ట్ గా లైక్ పబ్లిక్ యాప్ లాగా అనమాట, పబ్లిక్ ఫోల్డర్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఈ రెసిపీ అనేది బేసిక్ ఏం లేదు, 2 డేటా సెట్స్ తీసుకున్నాము విచ్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ద CSV ఫైల్స్. ఆ రెండింటిని క్రాస్ జాయిన్ చేసాము. వచ్చిన డేటాని మనము ఒక క్రాస్ జాయిన్ డెమో అనే డేటా సెట్ లో మనము సేవ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు సేవ్ అండ్ రన్. ఇప్పుడు ఈ రెసిపీకి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకేనా, ఇందాక మనం క్రాస్ జాయిన్ డెమో రెసిపీ. ఓకేనా, సో వర్షన్ డిస్క్రిప్షన్ అంటే మనము ప్రతిసారి సేవ్ యాజ్ చేసుకుంటూ పోతే ప్రతి సేవ్ కి మనము డిఫరెంట్ వర్షన్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సేవ్ చేస్తున్నాను. సో ఇది సింపుల్ రెసిపీ అనమాట, క్రాస్ జాయిన్ డెమో కోసం మాత్రమే క్రియేట్ చేసాము. సో ఇక్కడ చూడండి, రెసిపీ హ్యాస్ బీన్ క్యూ టు రన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనము రన్ కొట్టగానే ఇక్కడ ఫస్ట్ క్యూడ్ అని వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఏమి జాబ్స్ రన్ కాకుండా ఉంటే డైరెక్ట్ గా రన్నింగ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ రన్నింగ్ స్టేటస్ లో అది ఉంటుంది అనమాట. ఇక్కడ టైప్ ఆఫ్ ద జాబ్ వచ్చేసి రెసిపీ. ఓకేనా, సో ఈ రెసిపీ రన్నింగ్ స్టేటస్ లేక వచ్చే కంటే ముందే క్యూలో 1 సెకండ్ ఉంది. ఓకేనా, విత్ ఇన్ 1 సెకండ్ మనకి ఇట్ హాస్ బీన్ పిక్డ్ అప్. ఓకేనా, ఇప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకేనా, సో లెట్ మీ 13 వాల్యూస్ కదా, 13 to 52 వాల్యూస్ మొత్తం రోస్ రావాలి. లెట్ మీ చెక్. ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకేనా, సో ప్లీజ్ టేక్. ఓకేనా, ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అయిపోయింది, రన్నింగ్ ఏం లేవు. సక్సీడ్ లెగ్ ఆల్ లెగ్ అని వెళ్తే మాకు క్రాస్ జాయిన్ డెమో ఇది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఆ రెసిపీ ఎక్కడ ఉంటుంది, డేటా అసెట్స్ లెక్క వెళ్తే ఈ క్రాస్ జాయిన్ డెమో అనే దానికోసం నేను సెర్చ్ చేయాలి. ఓకేనా, క్రాస్ జాయిన్ డెమో. ఇక్కడ చూడండి మొత్తం ఏమన్నాయి, ఎగ్జాక్ట్ గా 52 ఉన్నాయి చూడండి. ఓకేనా, ఎగ్జాక్ట్ గా 52 ఉన్నాయి అవునా కదా. సో ఏంటి ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ టేబుల్ లో ఉన్న ప్రతి ఒక్క రోకి, రైట్ టేబుల్ ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి 13 లెఫ్ట్ టేబుల్ లో 13 వెహికల్స్ ఉన్నాయి, రైట్ టేబుల్ లో ఉన్నాయి 4 వాల్యూస్ ఉన్నాయి. 13 into 4 52 వాల్యూస్ మనకి ప్రతి ఒక్క లెఫ్ట్ టేబుల్ లో ఉన్న ప్రతి ఒక్క రోకి, రైట్ టేబుల్ లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి మనకి డేటా వచ్చింటారు అనమాట. సో దానికోసం చూడాలంటే ఇక్కడ చూడండి తార్ వైట్, తార్ రెడ్, తార్ బ్లూ, ఇలా అలాగే డిఫరెంట్ నుంచి రైట్ సైడ్. ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్ కలర్స్ లో నాకు 5 ఉన్నాయనుకో, ఓకేనా, 13 into 5 అన్ని రిజల్ట్స్ అంత వాల్యూస్ మనకి ఇక్కడ రిజల్ట్స్ లాగా వస్తాయి అనమాట. సో దీంట్లో క్రాస్ జాయిన్ ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా, హలో, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదా? అదే లైక్ బ్లాక్ లో 13 వాల్యూస్, బ్లూలో 13 వాల్యూస్. ఓకేనా, ఇది 2 ఫీల్డ్స్ గ్రూప్ బై చేసాం. మీరు ఇక్కడ SQL అబ్జర్వ్ చేస్తే సో మనం ఎన్ని ఫీల్డ్స్ ఫస్ట్ ఏ ఫీల్డ్ తో గ్రూప్ బై చేసామో ఆ ఫీల్డ్, తర్వాత సెకండ్ గ్రూప్ బై ఫీల్డ్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రాస్ జాయిన్. ఓకేనా, ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు క్రాస్ జాయిన్ అంటే ఏం చెప్పాలంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ ఫర్ ఇట్ విల్ యాక్చువల్లీ మ్యాప్ విత్ ఫర్ ఈచ్ వాల్యూ ఆన్ ద రైట్ సైడ్ టేబుల్. ఓకేనా, మొత్తం ఎన్ని రిజల్ట్స్ వస్తాయి, లెఫ్ట్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో రైట్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో ఇంటూ. ఓకేనా, లైక్ ఫ్యాక్టోరియల్ లాగా అనుకో. ఓకేనా, సో దీంట్లో 5 దాంట్లో 5 అంటే 5 into 5. ఓకేనా, ఫ్యాక్టోరియల్ కరెక్ట్ ఫ్యాక్టోరియల్ చదివి నుంచి ఆండోలు అయిపోయి. సో అన్ని రోస్ అనమాట. ఇప్పుడు సపోజ్ దీంట్లో 20 ఉన్నాయి, దాంట్లో 40 ఉన్నాయి, 20 into 40 80 వాల్యూస్. ఓకే, సో 80 వాల్యూస్ మనకి ఇట్లా వస్తాయి, అంటే బ్లాక్ లో ఎన్ని అట్లా. ఓకేనా, సో దీంట్లో ఏమైనా చిన్న డౌట్ ఉన్నా అడుగు. ఓకే, ఓకే.
ఏం డౌట్ లేదా? ప్రాక్టీస్ చేస్తావా? చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇది టు కీప్ ఇట్ సింపుల్ ఐ విల్ స్టాప్ రికార్డింగ్ హియర్. ఓకే.